తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఖండించారు. పాలేరు ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే అధికార పార్టీ కావాలనే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న సండ్రతో మా ప్రతినిధి నాగేందర్ ఫేస్ టు ఫేస్. పాలేరు ఉప ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ ఖమ్మం జిల్లా రాజకీయాలు వేగంగా మారుతూ ఉన్నాయి. విపక్షాలు ఉన్న ముఖ్య నేతలందరినీ టీఆర్ఎస్లో చేసుకోవడం ద్వారా భారీ మెజార్టీ సాధించాలని లక్ష్యంతో టీఆర్ఎస్ అగ్రనేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అజయ్, నిన్న వైసీపీ ఎంపీ పొంగులేటిని పార్టీలో చేర్చుకున్న టీఆర్ఎస్ నేతలు తాజాగా ఖమ్మం జిల్లాలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను చేర్చుకునేందుకు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఉందా లేదా చెప్పేందుకు మనతో వెంకట వీరయ్య గారు ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, విస్తృతమైన ప్రచారం జరుగుతూ ఉంది, మీరు టీఆర్ఎస్లో వెళ్తారని, దీన్ని ఎందుకు జరుగుతూ ఉంది, మీరు దీని మీద ఎలాంటి రియాక్షన్ ఉంది? ఒకటి, ఆ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భర్త చనిపోయి బాధలో ఉన్న ఒక మహిళకు తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం మద్దతు ఇచ్చి ఎన్నికలు జరుగుతున్న క్రమంలో గొంతు కోసే రాజకీయాలు మేము చేయం. ఒక నిబద్ధతతో రాజకీయాలు నడుపుతున్నాం. వాళ్ళు ఒక మైండ్ గేమ్ పద్ధతిలో టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. వాళ్ళు సులువుగా గెలవగలిగితే ఈ తప్పుడు ప్రచారం వాళ్ళకి ఏం అవసరం వచ్చింది? 5 మంత్రులు, 40 మంది ఎమ్మెల్యేలు, కొన్ని వేల మంది బయటి ప్రాంతాల నుంచి పాలేరులో మోహరించాల్సిన అవసరం వచ్చింది. అందుకని దీనికి వాళ్ళు ముందు సమాధానం చెప్పాలి. ఈ యొక్క ప్రచారాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఆల్రెడీ నేను పత్రికా విలేకరుల సమావేశం పెట్టిన తర్వాత కూడా మళ్ళొక పత్రికలో ఈరోజు రాశారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి నీచ రాజకీయాలు చేసే సంస్కృతి కానీ చేయాల్సిన అవసరం కానీ నాకు లేదు. ఒక నిబద్ధతతో రాజకీయాలు నడుపుతున్నా. అదే నిబద్ధతతో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూనే రేపు పాలేరు ఉప ఎన్నికలో సుచరితారెడ్డి గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. దాని కొనసాగింపుగా ఈరోజు రేపు మా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా కలిసి ప్రచారం చేయడం జరుగుతుంది. మిమ్మల్ని టీఆర్ఎస్ నుంచి ఎవరైనా అప్రోచ్ అయ్యారా? మీ మీద ఏమైనా టీఆర్ఎస్ నుంచి ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా? రాజకీయాల ఒత్తిళ్ళు ఉంటాయి. వాటిని అధిగమించే ఆ ఒత్తిళ్ళు ఉంటాయని తెలుసుకునే వాటిని ఏ రకంగా ఎదుర్కోవాలనో నా అంతరాత్మకు తెలుసు కాబట్టి నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నా. అందుకని ఈ ఒత్తిళ్ళకు భయపడేవాడిని కాదు. ఒత్తిళ్ళు రాజకీయాల సహజం, వాటిని మేమేం పెద్ద లెక్కేయట్లేదు. ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా మీరు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. టీడీపీ అంటే పక్కా వ్యతిరేకి కాంగ్రెస్కి. మరి పాలేరులో మీ క్యాడర్కి ఎలాంటి సమాధానం చెప్తారు మీరు? ఒకటిది జనరల్ ఎలక్షన్స్ కాదు, ఇది ఒక ప్రత్యేక పరిస్థితిలో జరుగుతున్న ఎన్నిక. గెలిచిన వ్యక్తి చనిపోయాడు కాబట్టి సాంప్రదాయాలను పాటించి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుంది. తెలుగుదేశం పార్టీకి బద్ధ విరోధైన వైఎస్ఆర్సీపీ నందిగామలో మా ఎమ్మెల్యే గారు చనిపోతే మద్దతు ఇచ్చారు. ఎన్టీ రామారావు గారే తెలుగువాడు ప్రధానమంత్రి కాబట్టి ఆత్మగౌరవ నినాదంతో పివి నరసింహరావు గారికి ఏకగ్రీవం చేయడం జరిగింది. ఖైరతాబాద్లో జనార్దన్ రెడ్డి గారు చనిపోయినా, దేవరకొండలో రాజ్యానాయక్ గారు చనిపోయినా, అదేవిధంగా ఆలగడ్డలో శోభానాగరెడ్డి గారు చనిపోయినా గతంలో ఒక సాంప్రదాయాలు పాటించడం జరిగింది. చనిపోయిన వ్యక్తి దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులు నిలబడితే పోటీ చేయొద్దని ఆ విధానాన్ని కొనసాగిస్తున్నాం. ఇక్కడ కాంగ్రెస్ ఉందా లేకపోతే వేరే పార్టీ ఉందా అనేది కాదు. మేము ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఇది ఈ యొక్క ఎన్నికకే పరిమితం తప్ప ఇక్కడ కూడా మేమేమో రోజు కాదు. వాళ్ళు కోరారు. చనిపోయిన రామరెడ్డి వెంకరెడ్డి గారి భార్య స్వయంగా కలిసింది మా పార్టీ, రాష్ట్ర పార్టీని. రాష్ట్ర పీసీసీ విజ్ఞప్తి చేసింది. వీటన్నింటినీ పరిగణలో తీసుకొని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న పాలేరు ఎన్నిక ఈ యొక్క ఎన్నికకే పరిమితం చూడాలి తప్ప రేపు భవిష్యత్తు రాజకీయాలు ఏ రకంగా ఉంటుంది అనేది కాదు. సరే, వీళ్ళకి టీఆర్ఎస్ చెప్తుంది, మరి వీళ్ళు కాంగ్రెస్తో గెలవలేదా? వీళ్ళు ఆ రోజు అంటే వీళ్ళు గెలిస్తేనే కరెక్టు, మేము ప్రత్యేక పరిస్థితుల్లో మద్దతు ఇస్తే తప్ప ఈ రాజకీయ అవసరాల కోసం మాటలు తప్ప దీన్ని ప్రజలు పెద్దగా పట్టించుకోవట్లేదు. మొత్తం మీద పాలేరులో దివంగత ఎమ్మెల్యే రామరెడ్డి వెంకరెడ్డి భార్య సుచరితారెడ్డికి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మద్దతు ఇస్తున్నాను తప్ప టీడీపీకి కాంగ్రెస్కి మధ్య ఎప్పటికీ గ్యాప్ ఉంటుందని, అదేవిధంగా తాను ఎట్టి పరిస్థితుల్లో టీడీపీని వీడే ప్రసక్తి లేదని, వచ్చే ఎలక్షన్స్లో పాలేరు ఎన్నికలు లబ్ధి పొందేందుకు అధికార పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మే పరిస్థితి కూడా లేదని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్తున్నారు. కెమెరామెన్ యాకూబ్తో నాగేందర్, హెచ్ఎంటీవీ ఖమ్మం.